మాదిరిగా ఉండడం కూడా సత్యమే. మరి సత్యమైన తర్వాత మరి ఆయనకి మనకి మార్గం ఎలా ఏంటండి? మనకి మార్గం మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామండి? అందరం కూడా చనిపోయిన తర్వాత అందరం మన పాప స్థితిని బట్టి నరకానికి వెళ్తాం. మరి మనం నరకానికి వెళ్లకుండా మనం ఎక్కడికి వెళ్ళాలండి? మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని ఆత్మను విభజింపబడి ఆయన జీవాత్మను మనలో ఓదగా, అంటే మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము జీవాత్మను దేవాత్మను ఓదడం ద్వారా మనం ఆదాము బట్టి మనందరం కూడా వచ్చాం. కానీ మనం చేసుకున్న పాపాన్ని బట్టి, మన ఆదం గారు అవ్వ చేసిన పాపాన్ని బట్టి మనకు వచ్చింది మరణం. ఆ మరణం దత్యం. కానీ ఆ మరణం మనం తప్పింపబడాలంటే యేసు ప్రభు వారిని మనం నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామండి? యేసు ప్రభు వారి వలె మళ్ళీ చనిపోయినా కానీ తిరిగి లేస్తాం. తిరిగి లేచి మరి మనం నరకాన్ని తప్పింపబడి ఖచ్చితంగా మనం పరదేశం వెళ్తాం. పరదేశం నుంచి పరలోకానికి వెళ్తాం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం సత్యాన్ని అంగీకరించకుండా, యేసు ప్రభు వారిని అంగీకరించకుండా మనం నరకానికి పోతున్నాం. మరి యేసు ప్రభు వారే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి, భూమి మీద నుంచి పరదేశకి వెళ్ళి, పరదేశం నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి, భూమి మీద అనేక మందికి కనిపించి మళ్ళీ తర్వాత ఆయన మళ్ళీ పరలోకానికి ఆరోహణ అయ్యి వెళ్ళిపోయాడు. మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన మార్గం ఎలా అయ్యాడంటే, చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోతున్నాం. అక్కడితో మన ఆత్మ నరకంలో కాలిపోతుంది. కానీ మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు తిరిగి లేచి మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం. ఎలా అయ్యాడంటే ఆయన పరలోకానికి నుంచి వచ్చి మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళాడు. సో మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఆయన్ని అంగీకరిస్తే ఆయన మార్గం ఏంటంటే పరలోకం నుంచి భూలోకం, భూలోకం నుంచి పరదేశం, పరదేశం నుంచి మళ్ళీ భూలోకం, భూలోకం నుంచి పరలోకం. అంటే ఆయనకి మార్గం తెలుసు. ఆ మార్గం ఏంటంటే ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చాడు అనమాట. ఆయన మార్గం అవడం గల కారణం ఏంటంటే మన కోసం ఆయన మన పాపాలని మోసి మళ్ళీ తిరిగి పరలోకం వెళ్లకుండా మళ్ళీ ఈ యొక్క పరదేశకి వెళ్ళి, పరదేశం నుంచి భూమి మీదకి వచ్చి, భూమి మీద మనకు అనేక మందికి కనబడ్డారండి. ఆయన చనిపోయిన తర్వాత ఎంతమంది కనబడ్డాడండి? చాలా సుమారుగా చాలా మంది చెప్తారు, 1000 మంది దాకా కనబడారని అంటారు. కానీ ఆ కనిపించిన వాళ్ళు చాలా మంది ఏం రాశారంటే చరిత్రకారులు ఉన్నారు. ఆ చరిత్రకారులు రాసింది ఏంటంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన ప్రజలను కలుసుకుని వాళ్ళ యొక్క సాక్ష్యాలని చరిత్రలో కూడా లిఖించారండి. అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేగడం అనేది సత్యం. అది ఆయనే సత్యం. సో మనం కూడా తిరిగి లేస్తాం. ఎందుకంటే యేసుప్రభు వారిని మనం అంగీకరించడం ద్వారా మనం చనిపోయి తిరిగి లేస్తాం. ఆయన మనకి మాదిరి చూపించాడు. మనం కూడా ఆయన పరలోకం వెళ్ళినట్టు మన రెండో రాకడలో మనం కూడా పరలోకం వెళ్తామండి. సో ఆ పరలోకం అనేది నిజంగా నిత్య జీవితం అన్నమాట. ఈ భూలోకంలో మనం ఈ ప్రయాస పడుతూ జీవించే 60, 70, 80 సంవత్సరాలకు కూడా అలా ఉండదండి. అక్కడ నిత్య యవ్వనం అండి. అప్పుడు మనం చూసినట్లయితే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే కళ్ళు మూసుకుని తెలిసే లోపల మన జీవితాలు అయిపోతున్నాయి. కానీ దేవుడు ఎలా సృష్టించాడంటే నిత్యం యవ్వనంగా పరలోకంలో మనం ఆనందంగా బ్రతకాలని సృష్టించాడు. కానీ మనం చనిపోయి పాపానికి లోనైపోయి మనం నరకానికి వెళ్ళిపోతున్నాం. కానీ స్వర్గాన్ని మనం సంతరించుకోలేకపోతున్నాం. కానీ యేసు ప్రభు వారు ఆల్రెడీ ఆయనకు ఆ మార్గం తెలుసు. ఆయన నమ్ముకున్నట్లయితే మనం పరలోకాన్ని స్వతంత్రించుకుని మనం ఒక నిత్యం ఆనందంగా జీవించిన గొప్ప ధన్యత అండి. ఎందుకంటే భూమి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉంది, సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉన్నాడు. ఈ సూర్యుడిని చూస్తే మనం నమ్మాలి ఏంటి నరకం ఉందని. సూర్యుడు మనకి చూస్తే అతి భయంకరమైన వేడితో మండిపోతున్నాడు. భూమి మనకి ఎంత నివాస యోగ్యంగా చక్కగా చల్లగా ఉందండి. అలాగే వేరే గ్రహాలు చూస్తే మీరు చంద్రుడిలోకి వెళ్తే కనుక అక్కడ ఆక్సిజన్ ఉండదు, అక్కడ రేడియేషన్ ఉండదు. అందుకే చాలా మంది వ్యామగ్రహములు ఏం చేస్తారండి, స్పేస్ షూట్ చేసుకుని వెళ్తారు. అక్కడ మామూలుగా బతకడానికి అక్కడ నివాసయోగ్యమైనటువంటిది కాదు. కానీ ఇక్కడ ఈ విశ్వంలో నివాసయోగ్యమైనటువంటి గొప్ప గ్రహం ఏంటంటే భూమి మాత్రమే. ఇది సైన్స్ చెప్తుంది. భూమి లాంటి గ్రహం ఇంకా అనేకమైనవి ఉన్నా కానీ ఈ విశ్వంలో భూమి ఒక్కటే ఉంది. కానీ విశ్వాన్ని దాటి వెళ్తే భూమి లాంటి గ్రహాలు అనేకమైనవి ఉన్నాయి. యేసుప్రభు వారు కూడా అదే చెప్పారండి. తన తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు కలవు, మీ కొరకు నేను ఒక స్థలము సిద్ధము చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పారు. మరి ఆయన అబద్ధం చెప్పారండి. అలా మన కోసం పరలోకంలో నివాస స్థలం సిద్ధపరచడానికి ఆయన ఆల్రెడీ అక్కడ వెళ్ళి అక్కడ మన కోసం పనిచేస్తూ మన పరలోకంలో మన నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి
తిరిగి వచ్చినప్పుడు మనం కూడా లేచి ఆయన వలె మనం ఆరోహణ అయ్యి పరలోకాన్ని సంతరించుకుందాం. దయచేసి అందరూ కూడా మరి ఒక్కసారి ఆలోచించండి. మన 60-70 సంవత్సరాల జీవితానికి మనం లక్ష్య పెట్టకుండా పరలోకాన్ని సంతరించుకోవాలంటే యేసు ప్రభు వారే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయనలో మాత్రమే జీవం ఉందండి. సో మనం జీవం గల దేవుని నమ్ముకున్నట్లయితే మనం చనిపోయి కూడా తిరిగి లేచి నిత్య జీవితం పొందుకుంటాం. మనం పుట్టి తెలుసుకున్నాం భూమి ఉందని, చనిపోతే తెలుస్తుంది పరలోకం ఉందని. కాబట్టి మనం పరలోకాన్ని స్వతంత్రించడానికి మన యేసు ప్రభువుని అనుసరిద్దాం. ఆయన్ని సురక్షితంగా అంగీకరించి మనం అనేక ఆత్మలు మనమే కాదు, మనతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మనం కాపాడి వాళ్ళ ఆత్మను కూడా నశింపజేయకుండా, నరకానికి పోనివ్వకుండా వాళ్ళని కూడా మన పరలోకంలో మన సహోదరులకి నిత్యం వాళ్ళతో కలిసి ఆనందంగా జీవించే గొప్ప ధన్యతను మనం అందరం కూడా పొందుకుని మనం యేసు ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఆ సువార్త భారం కలిగిన జీవితాన్ని మనం సాగిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. పుష్ప గారు వచ్చి మరి చెప్పిన మాటల వరకు మరి ఈ గ్రామం వరకు మరి ప్రార్థన చేయాలని ఈ మాటలు ఆలకించిన ఈ మాటలని జీవగలని మాటలు ఈ ఒక్కసారి మీరు హృదయాలు భద్రపరచుకొని గ్రహించుకుంటే దాని నిజమైన దేవుడి గురికి మీరు ఎంతగానో ప్రయాసపడుతున్నామో రాబోయే దినాలు కూడా మీరు కూడా ప్రయాసపడతారని ఈ కొద్ది మాటలు కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాం. ఎంత కష్టపడుతున్నాం అంటే ప్రతి మీ ఇంటిలో బాధలు పడి చూసి ప్రభా మీ కుటుంబం అంతా రక్షించబడాలని మేము ఆశపడుతున్నాం. దేవుడి కొరకు మీరు ఒక రాజ్యంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేమందరినీ మాకు ఇచ్చిన ప్రేరేపణ అపర ప్రేరేపణ బట్టి మేము ఇలా సాహసం చేయడం బట్టి అనేక మంది ఆత్మలు రక్షించబడాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. ఈ మాటలు దేవుడి దీవించుగాక. మహాపరిశుద్ధ దేవానికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. గ్రామాలైనా తిరుగుతున్నాం ప్రభా. మేము కాదు నాయన, మీరు దోతలు పెట్టి తిరుగుతున్నారు ప్రభా. నాయన మీరు పెట్టి తిరుగుతున్నారు, ముందుగా మీరు పెట్టి నడుస్తున్నారు మీ సైన్యం. ఆనాడు సైన్యం నడిచింది ప్రభా. యెహోషువలే తండ్రి సైన్యం అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 నడిచింది దేవానికి స్తోత్రాలు. నా తండ్రి ఇప్పుడు నాయన మీరు మాకంటే మీరు నడుస్తున్నారు ప్రభా. నాయన మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఆత్మను కదా యేసు నామములో మా తండ్రి జరుగును గాక. ప్రతి ఆత్మను రక్షించును గాక. తండ్రి మాట్లాడేవారు మేమే, నిలబడేవారు మేమైనా, మాట్లాడేవారు మీరు నాయన. నాయన మా పాటలు వ్యర్థం కాకూడదు ప్రభా. మా ప్రయాస వ్యర్థం కాకూడదు తండ్రి. నాయన మేము పడిన కష్టానికి తండ్రి వృధా అవ్వకుండా ప్రతిఫలం దయచేయండి ప్రభా. ప్రతి ఆత్మ కూడా రక్షించబడాలి తండ్రి. అంత దినాలు ఉన్నాం ప్రభా. గ్రహించే మనసు దయచేయండి ప్రభా. కళ్ళు వాళ్ళ హృదయాలు రొద్దపడించండి ప్రభా. నాయన కష్టాలైనా పడతాం కానీ ఆ దేవుడు ఎవరు అంటున్నారు ప్రభా. నాయన ఆ దేవుడు అంగీకరించడానికి సహాయం చేయండి. మా జీవితాలు అందరూ తండ్రి మేమందరూ పొందుకున్న భాగ్యం వాళ్ళు కూడా పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ఎంత మందిని ఆత్మని తండ్రి పరిశీలిస్తున్నామో వాళ్ళ ఇంట్లో గృహాలు ఏస్తున్నాంలో రక్షణ పడుతుంది గాక. ప్రతి ఇంట్లో మోకాలు పోగును గాక. ప్రతి ఇంట్లో ఏస్తున్నాంలో శుద్ధించును గాక. నాయ తండ్రి దేవా నాయన సహాయం చేస్తామని ప్రభా. సాయంత్రం ప్రభా విందులో మీరుండండి. 5 రొట్టెలు 2 చేపల వలె ఆనాడు తండ్రి 12 గంపలు నియమించారు ప్రభా. వేల మంది తిని తండ్రి నాయన ప్రభా. అలాగే ఫిలింల ప్రభా మీరు మా కొరకు ఎంతో తండ్రి ప్రాణం విడిచిపెట్టారు ప్రభా. అయ్యా గ్రహించి మనసు దయచేయండి. హృదయాల బద్దలు కొట్టండి. రాత్రి మనసులు విరగొట్టండి. మా సుగుణంగా దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మీరు మాతో ఉన్నారు నాయన. ప్రతి విషయంలో తండ్రి నాయన మాకు తండ్రి మా టీంని దీవించండి. మా కుటుంబాలు దీవించండి నాయన. నా దైవజాలను దీవించినప్పుడు తండ్రి వాళ్ళ కుటుంబాలు దీవించి ప్రయాసపడిన ప్రతి దైవజన స్వార్థకుల పైన అందరూ వచ్చారు ప్రభా. అందరు దీవించండి. మా కుటుంబాలు దీవించండి. పడే ప్రార్థనలు అన్నిటికీ అంగీకారం ఇచ్చి మా ప్రయాణం అంతా సాయి చేసి ప్రతి కార్యాలు కూడా అద్భుతం యేసు నామములో జరుగును గాక. అందరికీ వందనాలండి. ఇందులో